హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. వోక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ ప్లస్ టాప్ ఎండ్ మోడల్. ఇది ఫరీదాబాద్ HR51 BM 2005 ఫరీదాబాద్ రిజిస్ట్రేషన్. కేర్ ఆఫ్ అడ్రస్లా మీ పేరు మీద ఇక్కడ చేపిస్తాం. 2032 దాకా దీని వయసు ఉంటుంది. లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు. లోకల్లో తిరగరాదు. 2027 తర్వాత ఢిల్లీ NCRలో సీజ్ చేస్తారు. గీత ఎక్కడ లేదు. ఇప్పటి వరకు షోరూమ్ ట్రాక్ ఉంది. గుడ్డియర్ టైర్లు షోరూంలో వాళ్ళు వీల్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ చేసేసిన టైర్లే. కుడివైపు చూసుకోండి. గీత ఎక్కడ లేదు. గ్లాసులు కూడా ఒరిజినల్. DSG ఆటోమేటిక్, చాలా పవర్ఫుల్. నిన్న రాత్రి నేను జస్ట్ రైడ్ చేసిన, పైన కూడా చూసుకోరి. ఈ షెట్లు అవి ఇవి దాని మీద పడుతున్నాయి. జనరల్గా ఆగస్టులో ఋతుపవనాలు వస్తాయి. ఇక్కడ ఎందుకో వాన చంపుకుంటున్నాయి. వెనకాల వైపు చూడండి. ఇవరి దాకా కుడి వైపు చూసారు, ఇప్పుడు వెనక వైపు చూసుకోరి. ఫుల్లీ ఆటోమేటిక్. ఇక్కడ చిన్న చిన్న గీతలు ఉన్నాయి, కానీ ఇది ఒకటి బంపర్ పెయింట్ అవసరం ఉంటుంది. ఒరిజినల్ కస్టమర్ కాబట్టి మనం మళ్ళీ దీన్ని కొనుగోలు చేసేది లేదు. ఆ బంపర్ పెయింట్ ఎవరికైనా అవసరం ఉంటే చేసి ఇచ్చిస్తాం. ఎడమ వైపు గీత ఎక్కడ లేదు. గ్లాస్ ఏది చేంజ్ కాదు. బంపర్ టు బంపర్ ఒరిజినల్. టైర్లు కూడా గుడియర్ షోరూమ్లో వేస్తారు. గుడియర్ అంటేనే షోరూమ్లో వేస్తారు. ఇక మళ్ళీ మిచ్చులిన్ యోకోహామా అంటేనే బయట సోకులలో వేసుకుంటారు. ఇంటీరియర్ చూసుకోండి. ఓకే, DSG ఆటో గేరు, ఆటో ప్యానల్ ఏసీ, క్రూజ్ కంట్రోలు, స్టీరింగ్ ఆడియో కంట్రోలు, వెనుక సెంట్రల్ ఏసీ, ఉన్నది. కప్ ట్రే ఉంటుంది, సీట్ కంట్రోల్ ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు ఏసీ ఇంట్లోకి వెళ్ళి వస్తుంది, సీట్లలోకి వెళ్ళి వస్తుంది లోపలికి వెళ్ళి. ఓకే, ఇది కూడా మీకు హై క్వాలిటీ ఉంటుంది. వోక్స్ వ్యాగన్లో చాలా ప్రీమియం ఉంటుంది, చాలా బాగుంది. ఈ మ్యాట్ల కింద వర్క్ ఏదైతే ఉందో, ఈ వర్క్ ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. ఓకే, చాలా బాగుంది కారు. మనకు ఈ గ్లాసులల్లో దానికి అది ఉంది. ఏది మన బ్లాక్ ఫినిషింగ్ పరదేశంలో 1264 సేమ్. 2016 మోడల్, 17 రిజిస్ట్రేషన్ కాబట్టి 16 అని అద్దాలు అన్నిటికీ కూడా సేమ్ 16 ఉంది. ఎక్కడ కూడా మీకు ఏం చేంజ్ లేదు. ఇంజన్ కూడా సాలిడ్ ఉంది. డాక్టర్ కారు, మ్యాక్స్ హాస్పిటల్, మ్యాక్స్ టవర్స్లో. మొత్తం మీకు 2017 2వ నెల రిజిస్ట్రేషన్ అయింది. 16 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్. అయితే ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందో కొనబోతే ఒక తీరు మాట్లాడతారు మనుషులు, జనాలు అమ్మబోతే ఒక తీరు మాట్లాడతారు. అమ్మడానికి మనం పోతే మన కారు 2016 కొనొద్దు అంటారు. కొనడానికి పోతే 2017 మోడల్ 2032 దాకా వయసు ఉంటుంది అని అంటారు. సో 2032 వరకే వ్యాలిడిటీ. రిజిస్ట్రేషన్ డేటే మ్యాండేటరీ. ఓకే ఫ్రెండ్స్, ఒరిజినల్ హెడ్ లైట్ల కార్ నుంచి 2005 కార్ నెంబరు HR51 BM. మీకు సర్వీస్ రికార్డ్ PDF మీరు ఎక్కడైనా ఇండియాలో చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాతనే కొనండి, ఎట్లయినా పర్లేదు. ఒకసారి బండి గురించి చూద్దాం. ఓకే, కుడిపక్క అలైవీలు, ఇది గుడియర్ టైరు. సస్పెన్షన్ కూడా విత్ పేపర్ కూడా దానికి అట్లనే ఉంది. ఇది ఎట్లా తెలుస్తలేదు నాకు, కానీ పేపర్ అయితే ఉంది. విత్ పేపర్ ఉంది. దాని ఇయర్ కోడ్ పడతలేదు. బస్ ఇప్పుడు ఏమైనా పడుతుందా చూసుకోండి. ఆయిల్ లీకేజ్ ఎట్లా లేదు, కానీ వాష్ పూర్తిగా క్లియర్గా చేయలేదు. రాత్రి జస్ట్ హైవే రైడ్ డ్రైవ్ పెట్టిన దీన్ని. కుడివైపు ఫెండరు, టైర్ చూసినాం. టైర్ కూడా మినిమం 60-70% ఉంది. కుడిపక్క దర్వాజా, ఇది కూడా 16 అంటే 16 ఇయర్ కోడ్. 1264 కానీ అది ఉన్నది. చాలా స్మూత్ ఉంది. ఇది చూస్తానికి ఇంత ప్లెయిన్గా అనిపిస్తుంది, కానీ చాలా క్వాలిటీ ఉంటుంది. ఇది పవర్ విండోస్ 4, చైల్డ్ లాక్, లాక్ అండ్ లాక్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్. ఇది పరదా, అలా కూర్చున్న వాళ్ళు ఎండ కాకుండా కనబడకుండా దాచుకునేదానికి. డిక్కీ ఓపెన్ చేసేది. తాళచేతుని కూడా ఓపెన్ అయితే దీంతో కూడా మళ్ళీ ఓపెన్ చేసిన. వెంటో అని ఉంది, చాలా క్వాలిటీ ఉంది. సీట్ల కవర్ల కింద వర్కులు పోలేదు చూసుకోండి. మళ్ళా మ్యాట్ కింద కవర్ కూడా ఓపెన్ అవ్వలేదు. ఆటోమేటిక్ కాబట్టి DSG ఆటోమేటిక్ కూడా బ్రేక్ ఒకటే ఉంటుంది. చాలా పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు ఆల్రెడీ తోలు చూపించిన. మనకు తాళం నా దగ్గరే ఉంది. తాళచేయి ఇది కూడా మనకు. సార్ నమస్కార్. బడియా సార్. ఇది కూడా మనకు 89,000 తిరిగింది. సార్ వచ్చిండు. 89,000 తిరిగింది. స్టీరింగ్ కూడా హై టు డౌన్ అడ్జస్టర్ ఉంటుంది. హైట్ అంటే హైట్, డౌన్ అంటే డౌన్. హైట్ అంటే హైట్, డౌన్ అంటే డౌన్. ఓకే,
తర్వాత డీజిల్ ఎంత ఉన్నదో దానికి అది చూపిస్తుంది. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్ సేమ్ అది కూడా. డిహెచ్జిలో మీకు 3వ గేర్ పడగానే క్రూజ్ ఆన్ అవుతుంది. క్రూజ్తోనే మీకు పర్ఫెక్ట్ వెళ్ళిపోతుంది. హెడ్ లైట్లు, ఫోకస్ కంట్రోల్, హెడ్ లైట్లు వేసినాక దీన్ని ఇట్లా పైకి అంటే 2 స్టెప్స్ ఉంటాయి. పైకి అన్నప్పుడు అది వస్తుంది. మీకు రాత్రి కూడా చూపించిన నేను కొద్దిగా డ్రైవ్ చేసి, అంటే 20-25 కిలోమీటర్లు వేసినట్టున్నా. ఆటో పైన లేసి ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. సేమ్ డోర్లు కూడా ఒరిజినల్. సేమ్ వెనక డోర్ ఇది కూడా ఒరిజినల్ కంప్లీట్గా. చైల్డ్ లాకు బార్ ఫినిషింగ్ కూడా ఒరిజినల్ ఉంది. కింది వైపు నుంచి కూడా పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ కూడా ఏం కూడా మనకు ఆటంకాలు ఏం లేవు. చూసుకోండి ఫినిషింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ సీల్, మళ్ళీ పెయింట్ వేసింది కాదు, షోరూమ్ పెయింటే. వెనకాల కూడా మీకు వెంటోలా, హోండా సిటీలా ఈ మనం కూర్చున్నప్పుడు కాళ్ళ కింద నెంబర్ ఉంటుంది. ఎక్స్ట్రా మ్యాట్ అయ్యారు, ప్రీమియం కాబట్టి వరకు ఎక్కువ వాడరు కాబట్టి వేయరు, చూంచుకోవడానికే ఇది కారు. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి. మనం లగ్జరీ అనేది చూంచుకోవడానికే ఇది ఉంటుంది మనకు. సేమ్ గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్ ఉంది. జాయింట్స్ అన్నీ కూడా ఒరిజినల్, ఎక్కడ కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు, ఇదివరకు యూజ్ చేయలేదు. 2 డోర్లు, ఈ గ్లాసులు అన్నీ కూడా ఒరిజినల్. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ఇది కూడా కంప్లీట్ ఒరిజినల్. డిఫాగర్ మనకు చెప్పిన చాలాసార్లు, ఒక మనం వానల వర్షాకాలం ఎగిలివరంగా గ్లాస్ మీద వాటర్ డ్రాప్ అయినప్పుడు ఆటో డ్రై అనేది ఒకటి అవుతుంది, దానికి అది. సేమ్ మనం అన్లాక్ చేసినప్పుడు డిక్కీ బస్ అట్లే ఓపెన్ అవుతుంది, టపక్కమని లపక్కమంటుంది. మళ్ళీ చూడండి డిక్కీ ఇక్కడ ఓపెన్ ఆప్షన్. బస్ 2005 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఇది గిఫ్ట్ కొనుక్కోవచ్చు మీరు, పిల్లలకైనా 20 ఇయర్స్ ఎగ్జాక్ట్గా. చూసుకోండి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది. వెనకాల కూడా 20 ఇయర్స్ నుండి గిఫ్ట్ ఇస్తే వాడు ₹1,00,00,000 కారు కొని మళ్ళీ ఉద్యోగం కొట్టాలి, లేకపోతే వాడిని బతుకు బస్ స్టాండ్. ఈ వర్కులు కూడా ఏవి పోలే, అంటే బండి కొన్నప్పుడు వచ్చినాయి. ఇది కూడా అంతా కవర్ల వాసన వస్తుంది, కొత్త పుస్తకాల వాసన వచ్చినట్టు. ఈ టైర్ కూడా జేకే టైర్ షోరూమ్కి వెళ్ళి వచ్చింది. మ్యాట్ కూడా విత్ చాలా నీట్గా ఉంది. ఈ ఎన్నిసార్లు సర్వీస్ పోతే అది ఇక్కడ వేస్తారు, ఎప్పుడెప్పుడు పోయింది ఏం కథ అనేది కూడా మొత్తం. దీనిపైన టైర్ టైపు అవన్నీ కూడా ఉంటాయి షోరూమ్యే. స్పేస్ అయితే బీభత్సంగా ఉంటుంది. సియాజ్, స్కోడా ర్యాపిడ్, స్కోడా యాక్టివియా, స్కోడా లారా, సేమ్ యావరేజ్ 22 ఆయేగా సార్. ఇక్కడ కూడా ఎడం వైపు కూడా చిన్నగా ప్రాబ్లం లేదు. సేమ్ ఎడం వైపు వెనకాల కూడా షాకర్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి. ఎక్కడ కూడా మీకు అద్దాలు బిద్దాలు అన్నీ కూడా నంబర్ 1 ఉన్నాయి. లెఫ్ట్ కూడా చూసుకోరి, ఎక్కడే ప్రాబ్లం లేదండి బండికి. ఇక్కడ ఇది చేయాలి అది చేయాలన్నట్లేదు. ఇది ఒక్కటే పరదలు ఇట్లా ఫిట్ చేసుకున్నారు వాళ్ళు. ఇది అతకబెట్టిందే డైరెక్ట్ వచ్చేస్తుంది మీకు. మళ్ళీ ఇటు కూడా జస్ట్ ఇట్లా అతకబెట్టి ఈ చిన్న పూసలు ఉన్నాయి, ఇవన్నీ ఆడ శ్రీమూర్తులు దానికి పెట్టగానే డైరెక్ట్ అయిపోతుంది. మంచిగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు ప్రీమియం లుక్ వస్తుంది. హంస వాహనం ఇది, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. కేవలం 4,20,000 ఫిక్స్ ప్రైస్ చెప్తున్నారు. దీనికి ఉన్న ఫ్యూచర్స్కు కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. ఏ ఒక్క అద్దం చేంజ్ కాలే, ఏ ఒక్క బాడీ పార్ట్ చేంజ్ కాలే, ఏ ఒక్క బంపర్ చేంజ్ కాలే. ఇంజన్ కూడా మీకు సాలిడ్ ఉంది. మీకు బ్యాటరీ కానీ తర్వాత పర్ఫార్మెన్స్ అంతా కూడా నంబర్ 1 ఉంది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడికైనా కారు 16,000కు ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం, 24,000కు బై రోడ్ పంపిస్తాం. 24,000కు బై రోడ్ పంపిస్తాం. చూడండి రోడ్ ఎంబటి పోవాలంటే డ్రైవర్ తెలంగాణ నుంచి రావడానికి ఫ్లైట్లో వస్తారు. ఈ ట్రైన్లలో ఎక్కితే మళ్ళీ సుక్కలు కనబడతాయి. చూడండి ఒరిజినల్ నచ్చుకుంటూ పోతారు కాబట్టి 24,000. సేమ్ ఇది కూడా విత్ ఇయర్ కోడ్తో ఉంది. ఇది కూడా ఇయర్ కోడ్తో ఉంది. మనకు అప్రాన్ కూడా పేస్ట్ మారలేదు, ఒరిజినల్ పేస్ట్ ఇది అప్రాన్ది. బ్యాటరీ కూడా సేమ్. ఈ వైర్లు కానీ హెడ్లైట్ల స్టిక్కర్స్ కానీ, హెడ్లైట్ల స్టిక్కర్స్ ఉంటుంది ఇక్కడ. ఏ సంవత్సరం అయితే బండి రిలీజ్ అయిందో ఆ ఇయర్సీ ఉంటాయి. సేమ్ లెఫ్ట్ కూడా మీకు పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈసీఎం కూడా ప్రతిదీ ఎక్సలెంట్ పనిచేస్తుంది, ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు. ఇంజన్ చేసిస్ నెంబర్ ఇక్కడ ఉంటుంది చూసుకోండి. లాస్ట్ నంబర్సే మ్యాండేటరీ వస్తుంది, చివరి 5 నెంబర్. ఇది టేప్ అతికిచ్చిరు, ఇది గీక్తే పోతుంది. అంటే దీనిపైన రబ్బర్ వస్తుందండి, ఇట్లా అది లేదు తప్ప. ఇంజన్ ఎక్కడ అదేం కాలేదు. కూలెంట్ డబ్బా కానీ ఇవన్నీ కూడా సేమ్ యాస్టీస్. ఇది కూడా సేమ్ మనకు స్టిక్కర్స్ ఉన్నాయి అక్కడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు. నిన్న కూడా నడిపి చూపించిన మీకు. ఏసీ కూడా చిల్డ్ ఉంది. బై రోడ్ అంటే బై రోడ్ వస్తుంది. అట్లా ఇచ్చేస్తూ మంచి ప్రైస్లో చేస్తాం బండి. మళ్ళొకసారి ఫైనల్గా చెప్తున్నా, ఓక్స్ వ్యాగన్ వెంటో స్టార్ట్ అయిదాం. ఓక్స్ వ్యాగన్ వెంటో డిఎస్జి ఆటోమేటిక్ మంచి కార్ ఇది. కేవలం 4,20,000 చెప్తున్నారు. 2016 మోడలు, 17 రిజిస్ట్రేషను. తెలంగాణలో 8 లక్షలు ఉందండి బండి. సేమ్ బ్రేక్ పట్టుకొని చలి బాగా పెడుతున్నా, సారీ ఎండ బాగా కొడుతుంది, అందుకే స్టార్ట్ చేస్తున్నా. ఏసీ ఇంత వేడిలో అయినా జస్ట్ 19 పెట్టిన నేను. కరెక్ట్గా డిగ్రీస్ ఇక్కడ రావాలి, వస్తలేదు. డ్రైవ్ మోడ్, ఏసీ చిల్ ఆన్ చేసిన. చాలా పర్ఫెక్ట్ ఉంది డ్రైవింగ్ అయితే. మనకు దంచుతూ పోతుంది బండి. ఇప్పుడు చిన్న సౌండ్ లేదు, ఏం లేదు, చాలా పర్ఫెక్ట్ ఉంది. మనకు డీజిల్ ఇంజన్ 25+ మైలేజ్ వస్తుంది. సార్తో ఒక్కసారి మాట్లాడి నేను స్టార్ట్ అవుతా. అయితే అట్లా మనకు ఫ్యూచర్స్ సేమ్. సార్ ఎక్కి దిగిండు. ఈ పరదలు కూడా జస్ట్ బంద్ చేసుకోవచ్చు మనం. మీరు ఆలోచన చేయండి, గడ్డలు ఉంటుంది రోడ్లో, మనం నడపడానికి కూడా అవైలబుల్గా. ఇలా మగ కుక్కలు లేవు, ఈడ కుక్కలు ఉంటాయి రెగ్యులర్గా. మా అమ్మ కియా సెల్టోస్ ఉందండి 2021 మోడలు. ఇలా పొద్దుగాలనే నేను గ్రే కలర్ బండి ఒకటి పెట్టినా. ఓహో సౌకర్య ఆగు, వాగమాగం కాకు, ఆగమవుతావు. మళ్ళా తగిలిందనుకో ఎడమ వైపు తగులుతుంది పాపం. అయితే సార్ ఒక ఆయన 50,000 ఇందాక కొట్టిండు, 20,000 పొద్దున కొట్టిండు. కర్ణాటక నుంచి ఒక సార్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు డబ్బులు కడుతున్నారు బండి కోసం. మీరు ఖచ్చితంగా జీవితంలో సంతోషం అంటే ఎప్పుడు కేసీఆర్కి అంతా కట్టబడి సంపాదిస్తే బిడ్డ రోడ్డు మీద వేసింది. అలా నేను ఎయిర్పోర్ట్లో దిగి జెండా పెట్టకుండా ఆగమవుతారు పైసల కోసం. సొంత పార్టీ పెట్టినా కుక్క కూడా ఉంటుంది. ఇది రాసిస్తా. డబ్బే జనాలకు ఎన్ని వాట్సాప్ గ్రూపులు ఇవి పనిచేయండి. టైంకు మోకా బయట పడిపోతాం. ప్రకృతి ఎవరినేం చేస్తో ఎవ్వరికి తెలియదు. ఎవ్వరు ఎప్పుడు రాత్రి రాజు ఎవరైతారో కింకరుడు ఎవరికి తెలియదు. సో మనమన్నా ఆనందపడాలి. హూ ఈజ్ కవిత, అసలు పొజిషన్ ఏంది, ఆమె చేసిన పద్ధతి ఏంది. పార్టీ పెట్టినా ఏడో ఉన్న అయ్య సంపాదిస్తే కొడుకు అమ్మక దెంగుడు ఏదో ఎవడో సంపాదిస్తే ఎవడో తిన్నట్టుగా మంచిగా తాగుబోతులు గ్రామీణ కార్యకర్తలు రోజు దాగుడు కార్లలో తిరుగుడు తప్ప చదువుకున్న లెక్క కాకుండా రోడ్డు మీద పడుతుంది వారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇంకా ముందు చూసుకొని నిర్ణయాలు తీసుకోండి, ఆలోచన చేద్దాం. మంచి కారు మన ఢిల్లీ కార్స్ తెలంగాణ కొనుక్కోరి ఎంజాయ్ చేయండి. ఈ వానకాలం ఎంతమంది ఎంజాయ్ చేస్తారో చూద్దాం.